చెరి నేను అమ్మని ఎందుకు ఏడుస్తున్నా? ఏం పర్వాలేదు, నాకేం కాలేదు. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. నేను త్వరగా వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మేడం, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? తర్వాత అడిగితే చెప్పింది సార్, తను సీనియర్ మోస్ట్ బ్యాంక్ ఆఫీషియల్ అంట. మీరేదో రాంగ్ డాక్యుమెంట్స్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి మీకున్న పొలిటికల్ పవర్ యూజ్ చేసి తను పనిచేసే బ్యాంక్లో 10,000 కోట్లు అప్పు తీసుకున్నారా? తీరా కట్టాల్సిన టైంలో ఆ లోన్ కట్టకపోగా తనేదో కమిషన్ కోసం కకృతపడి మీకు ఆ లోన్ శాంక్షన్ చేసిందని నిరూపించి అరెస్ట్ చేయించారంట. సార్, నన్ను అలా చూడకండి సార్. చచ్చి, నాకు ఇష్యూకి ఎటువంటి సంబంధం లేదు సార్. మీ లావాదేవీలు మీకుంటాయి, మీ ట్రాన్సాక్షన్స్ మీకుంటాయి. కాకపోతే సార్, ఆ తర్వాత ఆవిడ కొన్ని మాటలు చెప్పింది సార్. అవి వింటుంటేనే చాలా బాధేసింది సార్. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారని నా బాధ కాదు. నేను కాకపోతే ఇంకో ఎంప్లాయీ. కానీ నా బాధల్లో ఏంటంటే, చదువులకని, వ్యవసాయాలకని, చిన్న చిన్న వ్యాపారాలకని, ఏవేవో అవసరాలకి మధ్యతరగతి వాళ్ళు మా బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటూ ఉంటారు. పాపం నెల అయ్యేసరికి తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా అప్పు సప్పు చేసి కట్టేస్తుంటారు. పొరపాటున ఓ నెలో 2 నెలల్లో లోన్ కట్టకపోతే మేం వాళ్ళని రాచిరంపాన్ని పెట్టేస్తుంటాం. మీరు న్యూసుల్లో చూసే ఉంటారు. అప్పుల బాధ తాళలేక కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి చనిపోయారని, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని. నిజానికి అవి ఆత్మహత్యలు కావు, హత్యలు. మా బ్యాంక్ ఎంప్లాయీస్ చేస్తున్న హత్యలు. నా సర్వీస్లో నా వల్లే సుమారు ఓ 60-70 మంది చనిపోయి ఉంటారు. అలాంటిది 10,000 కోట్లు, 25,000 కోట్లు, 5,000 కోట్లు, 3,000 కోట్లు, ఇలా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు బ్యాంకులు దోచేసుకుంటున్నారు. వ్యవస్థలో ఉండాల్సిన డబ్బులన్నీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇలా బ్యాంకుల నుంచి పెద్ద పెద్ద వాళ్ళంతా లోన్ల రూపంలో ఎగ్గొట్టినవి, ఎగ్గొట్టడానికి రెడీగా ఉన్నవి మన దేశంలో ఇప్పటిదాకా సుమారు 13 లక్షల కోట్లు. వీళ్ళందరూ బ్యాంకుల దగ్గర తీసుకున్నవి సక్రమంగా కట్టేస్తే మా బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రెషర్స్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న కొందరు ఆత్మలైనా శాంతిస్తాయి. ఏడుపు వచ్చింది సార్. దెబ్బకి మా అమ్మ నాన్న గుర్తొచ్చారు సార్. 15,000 లోన్ కట్టలేక మా అమ్మ నాన్న చనిపోయారు సార్. తెలుసా మీకు? 15,000 లోన్ కట్టలేకే మా అమ్మ నాన్న చనిపోతే 10,000 కోట్ల లోన్కి మీరెన్నిసార్లు చనిపోవాలి సార్? చాలా పెద్ద తప్పు చేస్తున్నారు సార్. ఎట్టి పరిస్థితిలో మీతో ఆ లోన్ కట్టించే ఇండియా నుంచి బయలుదేరుతాను సార్. నువ్వు 10,000 కోట్లు 10,000 కోట్లు ని పిచ్చివాడ్లా నా వెనకాల తిరుగుతుంటే వీడి దగ్గర మనం ఎప్పుడు అప్పు చేశామబ్బా అనుకున్నాను. ఆలోనా తెలుసో తెలియకో నన్ను ఢిల్లీ పిలిపించి చాలా మంచి పని చేశావురా. లేకపోతే నా గురించి నేను నీకు చెప్పడం, అందులో నీకు సగం అర్థం అవ్వడం అవ్వకపోవడం చాలా పెద్ద హెడ్ఏక్ అయిపోయేదిరా నాకు. నీకు ఇప్పుడు అర్జెంట్ పనులేం లేవుగా? 1 గంట 2 గంటలు ఫ్రీగానే ఉన్నావుగా? రా.
లెట్స్ మూవ్. ఇది ఈ దేశ రాజధానిలో రాజేంద్రనాథ్ ఇన్ఫ్లుయెన్స్ తెలుసు కదా. ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మిగతా కంట్రీ అంతా. రే, ఆ 10,000 కోట్లు నేనేం చేశానో తెలుసురా? లాస్ట్ ఇయర్ జరిగిన జనరల్ ఎలక్షన్లో సెంట్రల్లో 3,000 కోట్లు, మన 2 రాష్ట్రాల్లో చెరుకు 1,000 కోట్లు పనిచేశాను. మిగిలిన 5,000 నా బిజినెస్కి వాడుకున్నాను. ఈ 5 ఏళ్ళు వీళ్ళంతా నా కుక్కలు. నేనేసే బిస్కెట్లు తింటూ ఉంటారు. దు దు దు. అప్పు అనేది ఆడపిల్ల అంటే సార్. ఆడపిల్ల ఎదుగుతూ ఉంటే తండ్రికి భయం వేస్తూ ఉంటుంది. తనకి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, తనకి ఎలాంటి భర్త వస్తాడు, పొరపాటు నాకేమైనా అయితే నా కూతురు ఏమైపోద్దా అని. అప్పు పెరుగుతున్నప్పుడు కూడా అలానే భయపడాలి సార్. ఇక్కడ ఎవడో బాధ్యతను ఆడపిల్ల తండ్రిలా బిహేవ్ చేయట్లేదు. మిమ్మల్ని మంచి ఆడపిల్ల తండ్రిగా చేసే ఇక్కడి నుంచి వెళ్తాను సార్. అది ఫిక్స్. రే, నేను ఈ అప్పు తీర్చకపోవడం చాలా పెద్ద విషయం. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఏ బ్యాంకోడైనా నా ఇంటికి వచ్చి నా ముందు ధైర్యంగా నిలబడి, అయ్యా రాజేంద్రనాథ్ గారు సోయన్సో అనే కనీసం ఒక్క నోటీస్ అయినా నాకు ఇవ్వగలడా? ఇచ్చి ప్రాణాలతో వెళ్ళగలడా? అయితే నోటీస్ రావటం వల్ల డిలే అంతానా? ఆహా, అంటే నోటీస్ వస్తే కన్సిడర్ చేస్తారన్నమాట. సరే సార్, రేపు పొద్దున 11 గంటలకల్లా మీకు నోటీస్ వస్తుంది. ఓకేగా? ఏమనుకుంటున్నావురా రాజేంద్రనాథ్ అంటే? వైజాగ్లో నా ఇల్లు ఎక్కడుంటుందో తెలుసా? 200 ఎకరాల్లో ఉంటుంది. ఎవడైనా ఇంటికి సెక్యూరిటీ కోసం గేట్లని పెట్టుకుంటాడు. నేను 2 ఊళ్ళని కాపలాగా పెట్టాను. వాళ్ళందరినీ దాటి నా ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వడం. సార్, మీకు బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు ఉందా? బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు ఉందా అని. ఉంటే దిట్టంగా బాగా టిఫిన్ చేసి రెడీగా ఉండండి. మీరు నోటీస్ తీసుకునేసరికి పొద్దున 11 గంటలు దాటి సెకండ్ మూల రైట్ సైడ్ ఒక్క జర్క్ తీసుకున్నా జీవితంలో మళ్ళీ మీకు కనపడదు సార్. అసలు నీకు ఎలా చెప్తే అర్థమవుతో తెలియట్లేదురా. ముందు దీనికి ఇవ్వు నోటీస్, నా సంగతి తర్వాత. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో సార్, కూర్చోండి. నా పేరు మహి సార్. యూఎస్లో ఉంటాను. ఎంపీ రాజేంద్రనాథ్ గారు 10,000 crores లోన్ ఉంది కదా సార్, పెండింగ్ మన బ్యాంక్లో. దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. అమ్మా రాంబాబు సార్, నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా, ప్లేట్ తడిగా పెట్టద్దు, డ్రై చేసి పెట్టమని. పెద్దవాళ్ళకి పెట్టేటప్పుడు, పెద్దవాళ్ళతో పెట్టుకునేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి. ప్రాణాల మీద తెచ్చుకోకూడదు. వెళ్ళు. సారీ సార్. అదే సార్, ఆయన లోన్ రిటర్న్ చేయమని నోటీస్ ఇవ్వడం గురించి మాట్లాడడానికి వచ్చాను. అమ్మా జాను, నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా, ప్యాక్ చేసినప్పుడు ఇడ్లీ మీద చట్నీ అయిద్దని. విడిపోతున్నాయి, ఇంకోసారి అలా చేయమాకే. ఏంటో అంటున్నారు? అదే సార్, మీరు నాతో పాటు వస్తే ఆయన కలిసి నోటీస్ ఇచ్చి ఆయన రెస్పాన్స్ అడుగుతాం. 1 సెకండ్. ఇది లంచ్ అలా ప్యాక్ చేస్తే ఏంటో. అమ్మ జాను, సిగ్గుసారం ఉందా? నేను మాట్లాడుతుంది ఏంటి, నువ్వు ఇచ్చే రియాక్షన్స్ ఏంటి? ఇడియట్. సారీ సార్, ఐ
డెంట్ మీన్ ఇట్. ఏయ్, అసలు ఎవడరా నువ్వు? బ్యాంక్ వచ్చి దౌర్జన్యం చేస్తున్నావు ఏంటి? నోటీస్ లేదు, గీటీస్ లేదు. అవుట్! సెక్యూరిటీ, కాల్ ద పోలీస్. ఏదో రౌడింగ్ చేస్తాడేంటో. ఇది దౌర్జన్యం అంటే. ఇది రౌడీజం అంటే. బాబు రాంబాబు సార్, ఇట్రా. పబ్లిక్తో మాట్లాడేటప్పుడు, పబ్లిక్ చెప్పేది వినేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. ఇలా చంపదబ్బల్లాగా తెచ్చుకోకూడదు. ఇప్పుడు చెప్పు, ఇందాక నేను చేసింది ఏంటి? దౌర్జన్యం కాదు, ఆ? రాజేంద్రనాథ్కి బ్యాంక్ నోటీస్ ఇద్దామని రిక్వెస్ట్ చేయడానికి వచ్చారు. బ్యాంకులు అంటే ఏంటి నీ దృష్టిలో? బ్యాంక్ అంటే పబ్లిక్ పబ్లిక్. పబ్లిక్ మనీ. బ్యాంక్ అంటే టెంపుల్, గుడి. పూర్వకాలంలో మనుషులు కష్టపడి సంపాదించిందంతా దోపిడీ దొంగలకు భయపడి ఇళ్లలో కాకుండా గుళ్ళో దాచుకునేవాళ్ళంట. తన కష్టాన్ని, కష్టార్జితాన్ని దేవుడు కాపాడతాడని. నాగరికత వచ్చాక గుళ్ళే బ్యాంకులుగా మారాయి. అలాంటి బ్యాంకుల్లోకి రాజేంద్రనాథ్ లాంటి దోపిడీ దొంగలు దూరి లోన్ల రూపంలో వేలకు వేల కోట్లు దోపిడీ చేసేస్తుంటే దేవుడి స్థానంలో మీరేం చేయాలి? ఒక చిన్న నోటీస్ ఇచ్చి ఆ డబ్బులు వెనక్కి కట్టమని అడగాలా లేదా? నోటీస్ లేదు, గీటీస్ లేదా? జోడించుకుంటా. అదే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, ఒక రైతుని కానీ, ఒక వ్యాపారస్తుని కానీ ఇలాగే వదిలేస్తారా? లేదుగా.